ఇవాల్టి వార్తలకు స్వాగతం సుస్వాగతం. కాలు జారి కింద పడిన గాడిదను చూసి గాడిద పిల్లం తెగ ఏడిసింది. ఊరుకమ్మ నీళ్ళలో స్విమ్మింగ్ కోసమని వెళ్ళి సామాన్లు పోగొట్టుకున్న సర్ఫర్ అది చూసి తట్టుకోలేక కింద పడి దొల్లిన పంది. ఇప్పుడే అందిన తాజా వార్త. గుర్తు తెలియని ఒక జైంట్ ఆక్టోపస్ పనామా సిటీ బీచ్ లో బయటపడిందంట. ఆ చుట్టుపక్కల ఎవరన్నా ఉంటే జాగ్రత్తగా ఉండండి, మిమ్మల్ని కాపాడేవాడు ఎవడూ లేరు. నేను కాపాడుకోవడానికే చాలా తగలబడుతున్నాను. నేను ఇంకెళ్ళిపోతాను నాయన, ఇంటికి నాకు మూడు లేదు. ఏరా రెడీయా మళ్ళీ బీచ్కి? ఏంది రబ్బా తనమా సన్ స్క్రీన్ కొట్టుకున్నారా? రెడీయా? అంబ్రెల్లా తీసుకెళ్ళాలనుకుంటా బేబీ. ఓకే ఆల్ రైట్. ఏముంది అక్కడ? అంబ్రెల్లా అక్కడ ఉందా? ఏయ్ అది అంబ్రెల్లా కాదే, ఐరన్ స్టాండ్. Welcome back Andy, hope you all are doing good. If you are new here, stick around, it's gonna be a fun vlog. This is the part 2 of Florida trip, Panama City and Destin trip that we did. If you haven't checked out our first vlog, check it out towards the end of the video lo dan link untundi. Let's get to the ride. All right Andy, behind every రిలాక్సింగ్ బీచ్ డే నాలాంటోడు ఒకడు ఉంటాడు అనమాట. అన్నీ సెటప్ చేయడానికి, అంబ్రెల్లాలు తీయడానికి, చైర్లు సర్దడానికి. మనం ఎంత సేఫ్ బీచ్లో ఉన్నామని ఇంపార్టెంట్ కాదు, ఎంత కంఫర్టబుల్గా ఆ బీచ్ టైంని ఎంజాయ్ చేసామనేదే ఇంపార్టెంట్. కాస్త ఎండ్ ఉంది కాబట్టి అసలే నేను చాలా టాన్ అయిపోతాను అనమాట. నో పన్స్ ఇంటెండెడ్, బట్ యా కాస్త ముందే అన్నీ సెటప్ చేసుకున్నాం అనుకోండి, విల్ హ్యావ్ అ గుడ్ అమౌంట్ ఆఫ్ టైమ్ టు స్పెండ్ అట్ ద బీచెస్. అట్ ద సేమ్ టైం మధ్యలో మనకి రిలాక్స్ అయ్యడానికి టైం కూడా ఉంటుంది. ఎలాగో బీచ్ అంతా కూడా ఎంటీగా ఉంది కాబట్టి మనల్ని డిస్టర్బ్ చేసేవాడే ఉండడు. యూజువల్గా అక్కడ బీచ్లో అన్ని రెంటల్కి అవైలబుల్ ఉంటాయి, బట్ ఎలాగో మన దగ్గర ఎక్విప్మెంట్ ఉంది కాబట్టి మనం ఎక్కడ ఎప్పుడు ఏ బీచ్కి వెళ్ళినా కూడా మనం మన ఎక్విప్మెంట్ అన్ని క్యారీ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. మేము ఎప్పుడు బీచ్కి వచ్చినా మంచిగా రిలాక్సింగ్ టైం స్పెండ్ చేద్దాము, బీచ్ పక్కన కూర్చుందాము, ఏ ఆత్రము ఆర్భాటం లేకుండా నిదానం కూర్చొని రిలాక్స్ చేద్దామని వస్తాము. ఆ బీచ్ పక్కన కూర్చోగానే ఈ అల్లరి ఆ అల్లరి, ఆ టైము ఈ టైం అనుకుంటూ టైం ఎంత తొందరగా అయిపోతుందంటే మనకే అర్థం కాదు. ఎప్పుడైనా అంతే అండి, సిట్ బ్యాక్ అండ్ రిలాక్స్ ఈజ్ వాట్ వీ థింక్. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత టైం ఎంత ఫాస్ట్గా అయిపోతుందంటే మనకే అర్థం కాదనమాట. మేము ట్రిప్కి రాకముందే మేము తారకు కావాల్సిన టాయ్స్ అన్నీ కొనేసామండి. ఎందుకంటే తనకి ఫోను లేకపోతే ఐప్యాడ్ ఇచ్చి ఎంగేజ్ చేయడం కన్నా తను కాస్త అట్లా నేచర్ని చూసి ఎంజాయ్ చేసుకుంటూ కాస్త నేచర్లో ఆడుకుంటే కాస్త మంచిగా ఉంటుంది అనేసి ముందే అలా ప్లాన్ చేసామన్నమాట. ఏ టాయ్ అంటే ఆ టాయ్ కొనకుండా బీచ్లో కావాల్సిన టాయ్స్ మాత్రమే తీసుకొని వచ్చాం. వైల్ వీఆర్ ఎంజాయింగ్ అట్ ద బీచెస్, లెట్ మీ క్యూ ఇన్ అ క్యూట్ మౌంటాజ్. ఇంకా డ్రోన్ షాట్స్ తీయాల్సిన టైం బయటపడిందండి. లాస్ట్ దానిలోనే పెడతా అనుకున్నారు కదా, దాంట్లో ఓన్లీ ట్రైలర్ మాత్రమే, ఇప్పుడు ఒరిజినల్ సినిమా.
జియోగ్రఫికల్గా మనం ఏ లొకేషన్లో అయినా ఉండొచ్చండి, కానీ ఒకటి మాత్రం నిజం, పెద్దవాళ్ళ క్యూరియాసిటీ ఎక్కడైనా ఒకటేలా ఉంటుంది. ఈయన మాత్రం మేము డ్రోన్ షాట్స్ తీసుకుంటా ఉంటే వచ్చి మధ్యలో నిలబడుకున్నాడు. పక్క బాయ సామి అందాం అనుకున్నా కానీ ఆ లోపల ఆయన వెళ్ళిపోయినాడు. ఇంకా మనకు కూడా టైం అవుతుంది. లెట్స్ హెడ్ అవుట్ టు సీ వాట్స్ ఇన్ స్టోర్ ఫర్ us నెక్స్ట్. లేట్ అవుతుందిరా, పదరా, ఆకలేస్తుందిరా మచ్చా, కరువున పడినారా నేను, ప్లీజ్ రా. టైం ఎంత బేబీ? 12 is the 12. పొద్దున బ్రేక్ఫాస్ట్ ఏం తిన్నావు బేబీ? చాలానే తిన్నాను. నువ్వు ఏందే నువ్వు? నేను ఫోన్ చాలా చెప్పులు వేసుకున్నాను, వెళ్దాం ఇంకా, నాకు హంగర్ అవుతుంది. ఎన్ని కోట్లు పోయినాయి తెల్ల. అసలే నాకున్న మూడ్కి, ఆకలేసేదానికి, వీళ్ళు చేసే స్పీడ్కి అస్సలు అవ్వట్లేదు. నాకైతే ఇంకా 2 నిమిషాలు అయితే పిచ్చి పట్టేటట్టుంది. ఓన్లీ గాడ్ సేవ్ మీ మ్యాన్. తొందర రాండ్రా. ఏంద్రా అనేది ఉప్పు కదా, చలో వేసుకో. ఈయన రాజా వారు చూడండి. థ్యాంక్ యూ. ఈయన ఏం పట్టుకోరు, ఓన్లీ కెమెరా పట్టుకుంటారు. సామాన్లన్నీ మేము పట్టుకోవాలి, ఆయనకి డోర్ ఓపెన్ చేయాలి. ఆల్ రైట్ అండి, ఆఫ్టర్ ఆల్ దట్ టైమ్ దట్ వీ స్పెండ్ ఇన్ బీచ్, కాస్త జాపనీస్ ఫుడ్ గ్రాప్ చేసుకుందాం, కాస్త రామెన్ తిందామని ఇటు వచ్చాము. అండ్ లెట్ మీ టెల్ యూ అ ఫన్ ఫ్యాక్ట్. రామెన్ ఈజ్ ప్రిటీ పాపులర్ ఇన్ జపాన్, కానీ అది పుట్టడం అయితే చైనాలో పుట్టిందనమాట. కానీ చైనీస్కి జాపనీస్కి వాళ్ళకి లాంగ్ హిస్టరీ ఉంది. సో ఈవెన్ దో చైనాలో పుట్టినా కూడా జపాన్ దాన్ని బాగా పాపులర్ చేసింది అనమాట. చూడు గ్యాప్లో అది కోక్ లాగిస్తుంది. పట్టుపడినా కానీ అదండి సంగతి. వాళ్ళకు గిన్నెలు కడుక్కునే పని తప్పించాము కాస్త. ఎవర్రా మీరంతా? వెళ్దామా పండు? చాలా మంచిగా చెప్పాలి. బేబీస్ ఏంటిది? హీరో సూపర్ మ్యానా? వా వా. ఎందుకు నాన్న బేబీస్ సూపర్ మ్యాన్? చెడ్డి బయట వేసుకుంటా కదా. At the light, turn right onto Front Beach Road. Then your destination will be on the right. తారలు ఎక్కడికి వెళ్తున్నామా? మనం వెళ్తున్నాము Your destination. మనం ఎక్కడికి వెళ్తున్నామంటే జూ వరల్డ్కి వెళ్తున్నాం. వచ్చేసాం. నేనేంటిది? నువ్వు అరోరా ప్రిన్సెసా? అమ్మ నాన్న? అమ్మ ఏంటిది? సిండ్రెల్లా ప్రిన్సెస్ అమ్మా. థ్యాంక్ యూ పండు. నేను బ్లూ డ్రెస్ వేసుకున్నా అనేసి ఇప్పుడు సిండ్రెల్లా అయిపోయినానా? నేను బెల్లా. ఏందన్నా నువ్వు? ఏందన్నా నువ్వు? మళ్ళీ చెప్పవా? నేను బెల్లా. బేబీ షేర్, బేబీ షేర్. Princess Bella. ఓకే నాన్న. నేను బొల్లా వెల్, అంత తినిన తర్వాత ఎవరన్నా రూమ్కి వెళ్ళి పడుకుంటాడండి. బట్ నాట్ అస్, వీఆర్ నాట్ దాట్ కైండ్.
అంత తిన్న తర్వాత మాకు ఇంకా చాలా ఓపిక ఉంది. బీచ్ అయిపోయి వెళ్ళి ఫుడ్ ఫుల్గా తిన్న తర్వాత ఎక్కడికి వెళ్తాం? మేము జూ వరల్డ్కి వెళ్తాం. చూడు బేబీ అది నేను నాలుగేటర్ కేసు వస్తుంది అంటే నేను నిన్ను లయన్ కేసేస్తాలే. Well, we started off with kangaroos అండి, but this zoo really surprised me. Even though the way where it is located, I felt it was too expensive. But that was all right. Like నేను లాస్ట్ టైం నేను జూకి పోయింది నాకే గుర్తులేదు. పోయింది అది ఇప్పుడే పోతా ఉంది. ఏ మంకీస్ బేబీ ఇవి? స్క్విరల్ మంకీ అంట. అమ్మ పోయినామా? అవునా పోటీ పోయింది అది. స్క్విరల్ మంకీస్ బేబీ. వెల్ ఫర్ ద ఫస్ట్ టైం ఈ జూలో బార్బరా అనే యానిమల్ చూసానండి, అండ్ ఇట్ వాస్ సో ఫిల్తీ మ్యాన్. అండ్ దాన్ని ఎట్లా అడ్వర్టైజ్ చేస్తున్నారు అంటే అట్లా అడ్వర్టైజ్ చేస్తున్నారు వీళ్ళు. అదిగో బేబీ అది చూడు, బార్బరానా అదేదో ఉంది చూడు బేబీ, అదేదో పందిలాగా ఉంది అది. And this zoo surprisingly had a good number of things that you can watch. తారాకు కూడా బాగా మెంటల్ గ్రోత్ ఉంటుంది, అండ్ తనకి కాస్త డిఫరెంట్ యానిమల్స్ లైవ్లో చూసినట్టు ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైం తను కార్టూన్లోనే చూస్తుంది కాబట్టి ఇది కాస్త మంచి ఎక్స్పోజర్ ఇస్తుంది అని అనిపించింది. బార్బరానా ఏంద్రా పందికి అట్లనే ఉంది అవి. ఎక్కడ పోయినాయి? వాట్ డిస్గస్టింగ్ క్రీచర్స్ అది. అదే కదా గిన్నెలో కూడా మీద వెళ్ళు మళ్ళీ వెళ్ళు గడ్డి దగ్గరికి వెళ్ళు. కంపు కొడుతున్నాయి. ఫుడ్ తీసుకోవాలేమో, ఫామ్ యానిమల్స్ ఫుడ్ బేబీ అవి. నీ చేతిలో ఉండేది ఫామ్ యానిమల్స్ ఫుడ్ అది. అయ్యో నువ్వు ఇంటికి తీసుకొని వెళ్ళేటట్టే ఉన్నావులే ఫుడ్ తీసుకొని. అవన్నీ ఇంటికి తీసుకొని వెళ్ళి నువ్వు ఈరోజు నైట్ కర్రీ చేసేటట్టే ఉన్నావు. చూడ ఫుడ్ వస్తుంది. పెట్టు దాన్ని పెట్టు. అక్కడ వేసేసి కింద నీ చేతికి ఇలే నాన్న ఇలే, నాకుతుంది. మళ్ళీ హ్యాండ్ వాష్ ఇలే. నువ్వు చేయించిన అన్నీ వచ్చినాయి బేబీ. ఓ అది చూడు అక్కడ నుంచి పరిగెత్తు. వెల్ ఆ మేకలకి ఫుడ్ పెట్టడం అయిపోయిన తర్వాత జిరాఫ్ని చూద్దామని వచ్చాం అనమాట. కానీ మేము ముందే టికెట్స్ తీసుకున్నాం జిరాఫ్కి, వాటికి వీటికి అన్ని ఫుడ్ కావాల్సినవన్నీ. ఆ రెండు ఎంత ఎక్కువ ఇచ్చారంటే జిరాఫ్కి ఫుడ్ పెట్టడానికి దానికి 3 రోజులు సరిపోయామని ఇచ్చారు వాళ్ళు. ఐఎమ్ జస్ట్ బీయింగ్ సర్కాస్టిక్ మ్యాన్. ఎనీథింగ్ దట్ యూ వాంటెడ్ టు ఫీడ్ ద యానిమల్స్ వర్ సో ఎక్స్పెన్సివ్. Oh, how old would be the pup? 3 months. Oh, so just a baby. Just a baby. Tarma giraffe. That giraffe was still a baby అండి, బట్ సచ్ అ మ్యాగ్నిఫిషెంట్ క్రీచర్. అసలు ఎంత బ్యూటిఫుల్ ఉండే అంటే అంత బ్యూటిఫుల్ ఉండే. Da. బేబీ రికార్డ్ అవుతుంది కదా. అమ్మో ఇదేంద్రా ఈ మైండ్ ఉంది. చేత హాయ్ హాయ్ చెప్తావా? ఏంద్రా క్యూట్గా ఉంది అది ఒకేసారి నీ చేతిలో కూడా కనిపించింది వాడికి. పెట్టు ఇంకోటి తీసుకుని వస్తా. మనం చూసుకుంటున్నా ఓన్లీ అంటే వాళ్ళు ఇస్తేనే మొక్కుకోవాలి. డాంకీ కూడా ఉంది కదరా అక్కడ. Would the llama spit? The llama, I mean, it's never actually spit at someone, Oh. but I feel like I'd be lying if I said he never, he might. Exactly, he might. I haven't seen it happen. Every day I'm watching, like, it might happen. Yeah, literally. పెట్టు తర్మ పెట్టు పో పాపం ఫుడ్ పెట్టు. గాడిద కూడా కావాలంట. తారా 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 డాంకిని పెట్ చేస్తావా? ఆంటీ దగ్గరికి వెళ్ళు. I promise he's a good boy.
ఈ జూమ్ అయిందిరా ఈ జూని ఎక్స్ప్లోర్ చేసే కొద్దీ నాకు ఒకటి అనిపించిందండి. తారాకే కాదు, మాకు కూడా అన్ని ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్లే అవుతున్నాయి. జిరాఫ్ని ఫీడ్ చేయటము, ఈ ఎంక్లోజర్ మటుకు నాకు చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది. ఎస్పెషలీ ఎందుకంటే I didn't know that I was attracted to birds. No, sorry. It was other way around. I didn't know that birds were attracted to me. ఈ ఎన్క్లోజర్లోకి వెళ్ళంగానే all the birds flew to me and they were all over me. I don't know if it was something that I didn't realize. Man, the minute I got there, నన్నైతే ముసురుకున్నాయి బర్డ్స్ అన్నీ. And I never had an experience of that kind. మా చేతులు తీసుకో. నిల్చో నువ్వు, మంచిగా నిల్చో. ఇంకా స్టార్ట్ పెట్టు. అది ఇక్కడ తింటుందిరా నీ సైడ్లో ఇక్కడ. కాస్త పైకి పెట్టరా, నీ బొచ్చులో పెట్టుకున్నావు. బేబీ ఎండ్ పైన వచ్చింది. నీకు కూడా వస్తాయి నాన్న, వెయిట్ చేయాలి. బర్డ్స్ నచ్చిండు. పుష్టికి పట్టుకో, నీ దగ్గరకు కూడా వస్తాయి. దూరం పెట్టి అట్లా పెట్టకలే నాన్న, వేరేది వస్తుంది చూడు. వేరే బర్డ్స్ వస్తాయిలే నాన్న, అట్లా పట్టుకోని ఉండు. వేరే నీ దగ్గరికి కూడా వేరే బర్డ్స్ వస్తాయి. అన్ని కిందనే పడేస్తాను నేను. తింటున్నా అట్లనే ఉండరా కదలకదు. బర్డ్స్ మ్యాన్ అయిండు. మేము ఆగా ఇంగ్లీష్ వచ్చింది. అది ఏం తింటున్నాయి నీ హెయిర్ మంచిగా పెట్టు. కిందకి దించి షోల్డర్స్ కొట్టద్దు. And here comes a part that I was so scared just to look at those alligators. They were not regular alligators అండి. ఒక్కొక్క alligator minimum 6 feet to 7 feet ఉన్నాయి అని నాకు గట్టి నమ్మకం. They were so huge. లిటరల్గా ఇట్లా గాడ్జిల్లా డైనోసార్ మూవీస్ చూసినట్టే ఉంది. And the matter of fact was ఈ జూలో 60 to 70 alligators ఉన్నాయన్నమాట. They were so huge and it was so intimidating. అక్కడ ఉన్నంతసేపు పొరపాటున బ్రిడ్జ్ కాస్త అటు ఇటు లోపల పడ్డామంటే ఇంకా దేతడి పోచమ్మగుడి అట్లుండే పరిస్థితి. కన్సిడరింగ్ ద ఫ్యాక్ట్ దట్ ఫ్లోరిడా హ్యాస్ ద బిగ్గెస్ట్ alligator ప్రాబ్లమ్ ఎవర్ అండి, అండ్ దే ఆర్ నాట్ అ నేటివ్ క్రీచర్ టు ఫ్లోరిడా. క్రోకడైల్స్ కూడా ఉంటాయి కానీ క్రోకడైల్స్ దే కెన్ సర్వైవ్ ఇన్ సాల్ట్ వాటర్. సీ సైడ్ వెళ్తే కనిపిస్తాయి అన్నమాట. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవ్రీ స్వాంప్ దట్ యూ గో టు ఇన్ ఫ్లోరిడా అండ్ ఎవ్రీ బ్యాక్ యార్డ్ లేక్స్ దేర్ ఆర్ alligators. అవి ఎంత ఫాస్ట్గా పాకిపోయినాయంటే ఇప్పుడు దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ దట్ దే హ్యావ్. ఫ్లోరిడాలో పిచ్చిగా హ్యాండ్ చేస్తారనమాట వాటిని. ఇంకా వాటిని క్లీనప్ చేసేదానికి కూడా అక్కడ గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది కొన్ని ప్లేసెస్లో. వాళ్ళు ఎన్ని పెట్టుకున్నారంటే ఆ జూలో 60 to 70 అంటే దట్ వాజ్ నాట్ అ స్మాలర్ నంబర్. కన్సిడరింగ్ ద ప్లేస్ దట్ దే హ్యావ్, దట్ వాజ్ అ లాట్. నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయింది అనమాట కాసేపటికి. అన్ని alligators, అన్ని పెద్దవి
and they are well fed alligators. They are not like usual alligators where they are trying to survive. They are being fed properly. మంకీ అది మన మీద వేస్తుందిరా, మన మీద వేస్తుంది. తారా ముందు రా, అది పాటి అయితే మన మీద వేస్తుందిరా, మన మీద పాటి మన మీద వేసేదానికే తీసింది అది. వేస్తాయి బేబీ, నువ్వు వీడియోలు చూడలేదు ఆన్లైన్లో? పాటీలు ఎత్తి మంకీ అది ఎత్తి దాని పాటి మన మీద వేసింది అనుకో, చెప్తానా నేను. ఈ జూకి వచ్చిన తర్వాత నేను చాలా విషయాలు తెలుసుకున్నానండి. రకరకాల జంతువులు. ఇది చూడండి, యూరిన్ డేంజర్ అంట, 10 feet వరకు పోయగలదంట, దూరంగా ఉండాలంట. ఏదంటే అది ఆల్ ద ర్యాండమ్ స్టఫ్ నేను ఈ జూలోనే చూశానండి. I get to feed giraffe and I saw monkeys playing with their own fecal matter, and I've seen animals who has a capacity of being more than 10 feet height. I don't know, man, but it was an amazing day that we spent. Let's head back home andi. Inka rest తీసుకోపోతే కష్టం. After the long day we were so tired and we took a nap and we came back to the lazy river pool. And Tara loves it a lot. నేను రాకపోయినా కూడా తను లైక్ షీల్ బీ క్రిబింగ్ విత్ అవర్ మదర్ సో దట్ దే బోత్ కెన్ కమ్ డౌన్ అండ్ స్పెండ్ సమ్ టైమ్ ఆన్ ద లేజీ రివర్. వాళ్ళైతే బాగా మంచిగానే ఎంజాయ్ చేశారు. నైట్ కాసేపు అయిన తర్వాత వి సా లిటిల్ మర్మెయిడ్ మూవీ. ఇట్ వాజ్ సూపర్ ఫన్ అండి. ఇట్ వాజ్ అ పర్ఫెక్ట్ ఈవినింగ్. నిన్నే హ్యాండిల్ చేసిందని ఇవేంది? అదైతే కరెక్ట్. Well, this is going to be a part 2 of the vlog. Let me just give you another glimpse of the beach before we head to the speedboat and give you a very good dolphin tour. And we were expecting that it was going to be, we were not going to get lucky with watching the dolphins, and man, it turned out amazing. It was the nicest thing that we have done after a very long time. దారిలో ఏం కొరికింది? స్నాబ్ ఏదో ఉందా అనుకుంటా అక్కడ. వచ్చేటప్పుడు కత్తకని పడుతుంది కాలు. హాయ్ హ్యాండ్సమ్. చలో లెట్స్ గో. నా బ్యాగ్ నాకు ఇస్తావా? And finally we have reached to Harbour Village in Destin Andy. If you are in town, if you are anywhere in Pensacola, Panama and Destin, I would recommend you to come here in one of the evenings and get onto a speedboat. And you'll have bunch of different shops and you can bargain. లైక్ మనకి ఇండియాలో ఉన్నట్టే ఇక్కడ కూడా ఉంటుంది అనమాట. అండ్ మధ్యలో చిన్న చిన్న రెస్టారెంట్స్ ఉంటాయి, జిప్ లైనింగ్ ఉంటుంది, చాలా క్యూట్ ఉంటుంది. ఈవినింగ్ అట్లా వెళ్ళినామంటే ఫ్యామిలీతో యుల్ హ్యావ్ అ వెరీ గుడ్ టైమ్. వీ గాట్ టు సీ సమ్ బ్యూటిఫుల్ సన్సెట్ along with the dolphins, and man, that is something that I would cherish for a long time. పంపిస్తారా మీరు నన్ను? ఎక్కడికైనా పంపిస్తారా మీరు? నన్ను అమ్మేస్తారా మీరు?
ఎవరన్నా కొబ్బరి బొండాలు ఇస్తా అంటే మీరు ఏ కొబ్బరి బొండాలుగా అమ్మేసేలా కనిపిస్తుంది మరా మేము క్యూ చూడలేదు దానికోసము. వామ్మో. తర్మ చూడనా పెద్దది. All the way to the gate here. We'll get a quick picture. తర And this was the best thing that we did, Andy. If you ask me something that anybody has to do when they are around Crab Island or Destin, just get onto a board, go for a dolphin watch, and also take the package for the sunset and dolphin watch was amazing. ఎక్కడికి వెళ్తున్నావే? బోట్లో ఎక్కడికి వెళ్తున్నావే? డాల్ఫిన్ టూర్కి వెళ్తున్నామా? It was such a fantastic experience, Andy. అండ్ మేమైతే ఎక్కడ ఏ సైడ్లో కూర్చున్నామో ఆ సైడ్లో తప్ప వేరే సైడ్లో అన్నిట్లో డాల్ఫిన్స్ వస్తున్నాయి. అండ్ మా బోట్ కాస్త దూరంగా ఉంది, మిగతా బోట్స్ మటుకు భలే క్యాషన్ చేసుకున్నాయి. ఏ డైరెక్షన్లో అయితే డాల్ఫిన్స్ వస్తున్నాయి ఆ డైరెక్షన్లోనే అక్కడే ఉంటున్నాయి, మంచిగా కవర్ చేస్తున్నారు అనమాట. అండ్ దోస్ dolphins were so elegant, man. I don't know how I put it together, but ఒక మంచి వ్యూ, ఒక మంచి షాట్ దొరికింది. I don't know if I was able to capture that on the camera, but I'll try my best to edit them into the video. But that was such an amazing experience. ఇంతసేపు ఇక్కడే ఉన్నాయి బేబీ, నా వీడియోలో వచ్చినాయి. ఈ వీడియోలు వచ్చినాయా? అటు సైడ్ వెళ్దామా? On the left, those slithering dolphins. Hey, say cheese. Cheese, Anna. Right, Nana. She has no glue, man. Hey, are you watching the ramp? What? Yeah, you can see the ramp, right? All right, good. Right, Nana. Right. All right, you know, high five. High five. Hey, good job. Good job, mommy. Thanks, man.
And it is about time we wrap up the vlog, Andy. Thanks for staying with us till the end of the vlog, and looking forward to catching up with you all again. And till then, take care. Bye bye.